ఫ్రెండ్స్, ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సోలార్ ఏ విధంగా పనిచేస్తుందో పూర్తి వివరాలు మా తాతయ్యని అడిగి తెలుసుకున్నాను. దీన్ని సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన స్కీమ్ కింద తీసుకున్నాము. ఇది 3K వోల్ట్స్ది. టోటల్ అమౌంట్ 2 lakhs అయింది. బ్యాంక్ వాళ్ళు మనకు 1,98,000 వరకు లోన్ ఇస్తారు. సబ్సిడీ 78,000 వస్తుంది. మాకు 6 ప్యానెల్స్ వేశారు. ఈ ప్యానెల్స్కి 25 years వారంటీ ఉంది. ఇన్వర్టర్కి 10 years వారంటీ ఉంది. టోటల్ సిస్టమ్ 5 years సర్వీస్ వారంటీ ఉంది. ఇంకా ఇది వచ్చి సోలార్ థండర్ అరెస్టర్ అంట. ఇది వేయడం వలన పిడుగులు పడినప్పుడు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. ఇక్కడ నుంచి ఎత్తు వైరింగ్ ఇచ్చారు. 3 poles. పైన నుంచి ఇన్వర్టర్ కనెక్షన్ వస్తుంది. పవర్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు ఇది కాపాడుతుంది. బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది కండక్టర్ అంట. కరెంట్ పోయినప్పుడు ప్రొడక్షన్ ఆగిపోతుంది, లేదంటే నేరుగా రివర్స్ పోయి లైన్ మ్యాన్కు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కరెంట్ ఉన్నప్పుడే సోలార్ సిస్టమ్ పనిచేస్తుంది, లేదంటే పని చేయదు. అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, సోలార్ వేసుకోవడం వల్ల కరెంట్ ఎప్పుడు ఉంటుందన్న భావన తప్పు. ఎలా ఇంతకుముందు ఉన్నామో అలానే ఉంటుంది. దీన్ని నెట్ మీటర్ అంటారు. దీనివల్ల యూజ్ ఏంటంటే, జనరేట్ చేసిన కరెంట్ ఈ నెట్ మీటర్ ద్వారా ఆన్ గ్రిడ్కి చేరుకుంటుంది. మనకు మంత్ లాస్ట్లో కరెంట్ బిల్ వస్తుంది కదా, రీడింగ్ చూసినప్పుడు మనం 400 units జనరేట్ చేసామనుకోండి, దాంట్లో 300 units యూజ్ చేస్తే మిగిలిన 100 units గవర్నమెంట్ మనకు 6 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసి పర్ యూనిట్ 2 rupees పే చేస్తుంది. ఒకవేళ జనరేట్ అయిన దానికంటే మనం ఎక్కువ వాడితే నెల ఆఖరిలో మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది. అందుకే దీన్ని మనం పొదుపుగా వాడుకుంటే గవర్నమెంట్ నుంచి మనమే డబ్బులు పొందొచ్చు. ఆన్లైన్లో ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ మొబైల్ నెంబర్, OTP ఎంటర్ చేయాలి. స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, అదే అప్లై ఫర్ సోలార్. మనకు ఏ కంపెనీ కావాలో అది చూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసుకొని ఉంటే కరెక్ట్ దాని పక్కనే ఉంది కదా మై అప్లికేషన్స్, దాన్ని ఓపెన్ చేసి అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. దీన్ని అప్లికేషన్ జర్నీ అంటారు. మై అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, కింద అప్లైడ్ కెపాసిటీ 3.30, ఇన్స్టాల్ కెపాసిటీ 3.390, ఎస్టిమేటెడ్ సబ్సిడీ 78,000. మనం ఏ కంపెనీ తీసుకుంటామో ఆ కంపెనీ నేమ్, డీటెయిల్స్తో సహా అన్నీ ఉంటాయి. ట్రాక్ అప్లికేషన్ జర్నీ అంతా ఇక్కడ కనిపిస్తుంది సైడ్లో. మీరు వ్యూ అని నొక్కితే ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్, అప్లికేషన్, విజిబిలిటీ, వెండర్ సెలెక్షన్, అప్లోడ్ అగ్రిమెంట్, ఇన్స్టాలేషన్, ఇన్స్పెక్షన్, ప్రాజెక్ట్ కమిషనింగ్, సబ్సిడీ రిక్వెస్ట్ అండ్ సబ్సిడీ డిస్పర్స్, ఇలా జర్నీ మొత్తం ఉంటుంది. కస్టమర్ నేమ్, మొబైల్ నెంబర్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వీటిని మనం ఏది కావాలంటే అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్లో హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. ఏదన్నా ప్రాబ్లం ఉంటే రైజ్ ఏ ఎంక్వైరీలో వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఇష్యూని రిజాల్వ్ చేసుకోవచ్చు. మాకు సబ్సిడీ అమౌంట్ రాలేదని ఎంక్వైరీ రైజ్ చేశాము. వాళ్ళు మా ఇష్యూని క్విక్గా రిజాల్వ్ చేశారు. మేము తీసుకున్నది లీప్ ఇండస్ట్రీస్ వద్ద. వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే పర్ డే 18.3 units మ్యాక్సిమం జనరేట్ చేస్తుంది. వర్షం పడినప్పుడు 12 units వస్తుంది. మోనోపెర్క్ టాప్ కార్న్ ప్యానెల్స్ వేశారు. క్వాలిటీ పరంగా నెంబర్ 1. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఇన్ఛార్జ్ వచ్చి రాజేశ్వరి మేడం, చాలా క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు. ఇది 20 days తర్వాత రివ్యూ. ఎంత జనరేట్ అయ్యేది మనం ఇన్వర్టర్లో చూసుకోవచ్చు, లేదంటే మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి కూడా ఇలా చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.